అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనము. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. చాలా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, 3,000 మంది వాక్యమును అంగీకరించిన సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ పేతురు అంటున్నాడు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం. మనం అనేక వర్తమానాల్లో మారు మనస్సు అనే మరి మాటను మనము ధ్యానము చేస్తాం. మారు మనస్సు. ఎంతోమంది మారు మనస్సు పొందినప్పటికీ మరి పరిశుద్ధాత్మను పొందని వారంగా ఉంటున్నాం. పరిశుద్ధాత్మ ఒక వరం. ఏమన్నాడు ఇక్కడ? అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. హోలీ స్పిరిట్, ఈ పరిశుద్ధాత్మ వరము మరి అందరికి ఇవ్వబడిందా అంటే వాగ్దానము చేయబడింది ప్రతి ఒక్కరికి. దేవునికి భేదం ఏమీ లేదు. చిన్నవారు పెద్దవారు, లేకపోతే పాపులని నీతిమంతులని. ఇక్కడ ఏమన్నాడంటే మారు మనసు పొందమన్నాడు. అంటే మీ హృదయములో ఒక మార్పు రావాలి. ఎలాంటి మార్పు అంటే, నేను ఇక ఈ లోక సంబంధిని కాదు, పాపాత్ముడును కాదు, పాపాత్మురాలను కాదు, పాపపు ఆలోచనలు నావి కాదు, దేవుని సంబంధిని. అంటే నా హృదయాంతరంగముల నుండి అది రావాలి. అంటే పాపము విషయమై నీవు మృతుడవు. మంచి చెడు రెండు నీ జీవితంలో కనబడతాయి. మంచికి నువ్వేం చేస్తావంటే వారితో కలిసి ముందుకెళ్తావు. చెడు వచ్చినప్పుడు నువ్వు వెనకడుగు వేసి అక్కడి నుంచి నువ్వేం చేయాలి? పారిపోవాలి. చెడు అనేది నీ జీవితంలో ఉండకూడదు. దేవుని దృష్టిలో నీవు నీతిమంతునిగా, అనగా నీ జీవితం మారాలి, రూపాంతరము చెందాలి. పాతవి గతించను, ఇదిగో హల్లెలూయా. అప్పుడు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. 39 కూడా ఒకసారి చదువుకుందామ్మా. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యుద్ధకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పెను. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యుద్ధకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పను. అంటే దేవునికి భేదమేమీ లేదు. ఆయన దగ్గరికి ఎందరైతే పిలువబడ్డారో వారందరికీ. హల్లెలూయా. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ. హల్లెలూయా. మీకు మీ పిల్లలకు, అలాగే దూరస్తులందరికీ దేవుడు ఈ వాగ్దానాన్ని మనకిచ్చాడు. కాబట్టి మరి మనము ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. రోమీయులు 8:16 ఒకసారి మనం చదువుకుందాం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము దేవుని సంబంధులం, దేవుని పిల్లలము
అంటే అపవాదికి తెలుసా తెలియదా? అమ్మా చెప్పాలి, అపవాదికి తెలుసా నువ్వు దేవుని బిడ్డవని? అందుకే ఈరోజు కష్టాలన్నీ ఎక్కడున్నాయి, బాధలన్నీ ఎక్కడున్నాయి, ఇబ్బందులన్నీ ఎక్కడున్నాయి? నీ ఇంట్లో, నీ జీవితంలో. ఎందుకు అంటే దేవుని బిడ్డలకే కష్టాలు వస్తాయా అంటే దేవునికి తెలుసమ్మా. అయితే ఈ లోకములో దేవుని బిడ్డలు మరి ఎందరో ఈరోజు పరిశుద్ధాత్మ లేని వారుగా ఉన్నారు. క్రైస్తవులమే, దేవుని బిడ్డలమే, కానీ మారు మనసు లేక మనము సతమతమవుతున్నాం. శోధనలో పడిపోవడమే కాదు, శాపానికి గురవుతూ మన జీవితంలో ఎదగలేని స్థితిలో, మార్పు లేని స్థితిలో, దీవెన లేని స్థితిలో, సంతోషము లేని జీవితాన్ని జీవిస్తూ ఈరోజు కన్నీళ్లతో మనం బ్రతుకుతూ ఉన్నాం. అది నువ్వు చేసిన పాపమా? నువ్వు చేసినటువంటి తప్పులా? మరెవరు దీనికి కారకులు? దీనికి కారణము ఎవరు కాదంటే, దీనికి కారణము మనకున్నటువంటి పరిస్థితులు, మనం పెరిగినటువంటి ప్రాంతాలు. అయితే ఈరోజు శుభవార్త ఏంటంటే, ఈ వాగ్దానము నీకున్నదని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఈ వాగ్దానము నీకు ఇచ్చాడు దేవుడు అని నీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నీవు ఒకవేళ ఈరోజు నీ హృదయాన్ని దేవునికి ఇవ్వగలిగితే, దేవుడు నిన్ను పరిశుద్ధాత్మ వరముతో దేవుడు నింపుతానంటున్నాడు. హల్లెలూయా.